హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. నేను ఇవాళ చాలా మంది ఏమడిగారంటే, అక్క మీరు దేవుడి గుట్లో ఎప్పుడు క్లాత్ వేస్తున్నారు కదా, ఆ క్లాత్ ఏం క్లాత్ అని చెప్పేసి అని అడుగుతున్నారు. సో ఆ క్లాత్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎవరైనా పెద్దవాళ్ళు అయితే ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఏమన్నా ఫంక్షన్ జరిగినప్పుడైనా మనకి చీరలు అలాంటివి పెడతారు కదా, దాని మీద క్లైనింగ్లు అంటే 2x2 ముక్కలు పెడతారు కదా. అంటే మనకి పసుపు కుంకుమ కింద పెట్టిన జాకెట్ ముక్కలు అవ్వచ్చు, లేదంటే మనం శ్రావణ మాసం నెలలో కానీ, లేదంటేనేమో కార్తీక మాసం నెలలో కానీ మనం అమ్మవారికి జాకెట్ ముక్కలు తీసి పెడతాం కదా, ఆ జాకెట్ ముక్కలు కానీ అవి దేవుడి గుట్లో వేసుకోవచ్చు అనమాట. ఈ పేపర్లు అలాంటివి అని కాకుండా, పేపర్లు అయితే చిన్న రవ్వ బండ కానీ కాలిపోయిద్ది. ఆ కాలిపోయిన పేపర్ గూట్లో ఉండటం మూలన పటాలన్నీ కూడా కాలిపోతాయి. కాబట్టి ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా పసుపు కుంకుమ కింద ఎవరైనా మీకు చీర పెట్టినప్పుడు బ్లౌజ్ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు దేవుడి గుట్లో శుభ్రంగా వేసేసి ఉంచితే బాగుండిద్ది. నేనైతే వారానికి ఒకసారి, లేదంటేనేమో నాకు మంత్ అయిపోయిన తర్వాత, లేదంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత కానీ నేను క్లీన్ చేసుకుంటా. నెలలో దాదాపు ఒక 3 సార్లు 2 సార్లు క్లీన్ చేసుకుంటా. క్లీన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే, ఆ క్లాత్లన్నీ తీసేసి ఇప్పుడు నివాళీలు తొడవటానికైనా కానీ రోజుకో క్లాత్ వాడతాను అనమాట. అయితే ఆ క్లాత్లన్నీ ఏం చేస్తాను, అమావాస్య వెళ్ళిన తెల్లారి కానీ, లేదంటే నాకు మంత్ అయిపోయిన తర్వాత కానీ, నేను ఎప్పుడైతే దేవుడి గుడి శుభ్రం చేస్తున్నానో అప్పుడు నేను ఇవన్నిటిని పిండేసుకుంటాను అనమాట. అవన్నీ కూడా తగలకుండా శుభ్రంగా చేసుకొని పెట్టుకుంటాను. ఇదిగో ఇప్పుడు ఇది మా అత్తయ్య వాళ్ళు పెట్టారనమాట మొన్న. అయితే ఇదిగో ఇలా ఉన్న వాటిని వీలైతేనేమో నేను నా జాకెట్కి వేసుకుంటా, లేదంటేనేమో ఇదిగో ఇలాంటివే ఇప్పుడు ఒక మడత తీసాం అనుకో, నాకైతే సెల్ఫ్ లో దీంట్లో హాఫ్ తీస్తే ఇంత సరిపోయిద్ది అనమాట, ఇంత పట్టిద్ది నాకు. ఇంకింత పెట్టేస్తా నేను, ఇంతే పెట్టేస్తా. అయితే ఒకటి ఇది ఇంతే వేసేస్తా కదా. అయితే దీన్ని ఏం చేస్తాను, మన మంత్ అయిపోయిన తర్వాత అవ్వచ్చు, లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత దీన్ని తీసేసి మళ్ళీ వేరే దాన్ని వేస్తాను అనమాట. అయితే ఏంటి, దాని మీద పసుపు కుంకుమ మరకలు ఇవన్నీ పడతాయి కదా. అయితే అవి ఎలా పోతాయి, మన తినే సోడా ఉండిద్ది కదా, వంట సోడా. ఆ వంట సోడా, కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు వేసి నానబెడితే ముందు పసుపు కుంకాలు అవి పోతాయి అన్నమాట. ఎందుకంటే మన దేవుడి గుట్లో వేసిన తర్వాత గంధం, పసుపు కుంకుమ ఇవి ఎక్కువ తగులుతాయి కదా. అవి పోవాలంటే మనం నిమ్మకాయ, తినే సోడా, ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు, లేదంటే ఒక అరగంట ఇవన్నీ వేసి నానబెడితే కొద్దిగా పోద్ది అనమాట పసుపు కుంకుమ. అది ఎవరన్నా ఈసారి చేయాలనుకునే వాళ్ళు గూట్లో పేపర్ అన్న ఉండాలి, లేదంటే ఒక కాగితం అన్న వేసి పెట్టాలి. అసలు ఏమి వేయకుండా పెట్టకూడదు అనమాట. ఎందుకంటే మనం ఈ పేపర్ వేసేది ఎందుకు, ఈ క్లాత్ వేసేది ఎందుకు అని చెప్పేసి అంటే, మనం దేవీ దేవతలకి గౌరవించటం అనమాట. ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా అతిథులు ఎవరన్నా వస్తే మనం ఎలా వాళ్ళని కూర్చోండి మంచిది లాగండి అని మనం ఎలా అంటాము, అలానే మన దేవుడి గూడు కూడా అలాంటిదే అనమాట. అది దేవుడికి సంబంధించింది కాబట్టి వాళ్ళకి మర్యాదలు చేయటం అని చెప్పేసి అని అంటారనమాట. అందుకని చెప్పేసి అని నేనేమంటున్నానంటే, ఒకవేళ మీకు కాగితాలు అంటే పేపర్లు వేసుకుంటా అంటే అది మీ ఇష్టం, కానీ ఏం వేయకుండా మటుకు పెట్టద్దు. ఒకవేళ మీ దగ్గర 2x2 ముక్క ఉంటే, నా దగ్గర అయితే నాకు గూడుకు నేను పెట్టుకోవడానికి నాకు ఇది సరిపోయిద్ది. మీరు కూడా ఈసారి నుంచి ఏం చేస్తారంటే, ఇలా 2x2 ముక్క మీ ఇంట్లో ఎవరైనా పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అమ్మవారికి తీసినవి అవ్వచ్చు, అలాంటివి ఉంటే దేవుడికి వాడచ్చు, తప్పులేదు. అది. సో థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే, ఇంకొకరికి చూడటానికి అవకాశంగా ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటే, మీకు నచ్చి ఈ వీడియో పర్లేదు ఇంకొకరు చూస్తే యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి అని మీకు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. ఇలాంటి వీడియోలు మీకు కావాలి అని చెప్పేసి అని అనుకుంటే, అక్క మాకు ఇంకా పువ్వుల గురించి కానీ, అంటే దేవుడి సంబంధించిన ఏమైనా కావాలి అని అనుకున్న వాళ్ళైతే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఏమనంటే, మీకు ఏ డౌట్ అయితే ఉందో ఆ డౌట్ నాకు కామెంట్లో తెలియజేస్తే నేను వెంటనే మీకు వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ.